దేశంలో సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో ఒక వజ్రాయుధమని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు అన్నారు. నీతివంతమైన పరిపాలన, పారదర్శకతను, జవాబుదారీతనంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుందన్నారు. అవినీతి నిర్మూలించాలనేటువంటి సదుద్దేశం తీసుకున్నటువంటి చట్టం సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత మన దేశంలో అవినీతి చాలా వరకు తగ్గింది. కానీ ఈ సమాచార హక్కు చట్టం పట్ల సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఒక వజ్రాయుధమని స్పష్టం చేశారు. సమాజంలో సమాచార హక్కు చట్టంతో సామాన్య ప్రజలకు కావాల్సిన సమాచారం చేరడమే కాక అధికారుల అలసత్వం నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఉభయ తెలుగు రాష్ట్రాల సమాచార హక్కు చట్టం మాజీ చీఫ్ కమిషనర్ వర్రే వెంకటేశ్వర్లు అన్నారు. ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో అధికారులు ప్రతి పౌరుడికి జవాబుదారీగా ఉండాలని, పరిపాలనలో పారదర్శకత పెరగాలని, తద్వారా అవినీతి నిర్మూలించాలనేటువంటి సదుద్దేశం తీసుకున్నటువంటి చట్టం సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత మన దేశంలో అవినీతి చాలా వరకు తగ్గింది. కానీ ఈ సమాచార హక్కు చట్టం పట్ల ప్రజలకు సరి అయిన అవగాహన లేని కారణంగా సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగపరచుకోలేకపోతా ఉన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా సమాచార హక్కు చట్టాన్ని భారత ప్రభుత్వం 2005వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ సమాచార చట్టం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.